మన ఇంటి పక్కనే సార్ ఆడ మెడికల్ క్యాంప్ ఆ క్యాంప్ సముద్రం లోపలికి మరీ వెళ్లకుండా ఒడ్డునే ఉండి కార్యకలాపాలు చేసుకునే విధంగా వాళ్ళకి అవగాహన. ల్యాబొరేటరీలు సరిగ్గా లేవు, అవి బాగా అరేంజ్ చేయమన్నారు. అవి అరేంజ్ చేశారు ల్యాబొరేటరీస్. తర్వాత వచ్చి తాత్కాలిక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాని రమేష్ చెప్తున్నాడు, ఆ రోజు ఏర్పాటు చేస్తాం తాత్కాలిక ట్యాంకర్లు, వాటర్ ట్యాంక్స్. తర్వాత ఏంటంటే విద్యుత్ అంతరాయం లేకుండా చేయమన్నారు సార్. మామూలుగా ఒకటి అదనంగా పెడుతున్నారంట, మామూలుగా లేదు ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరిపోతుందా చెప్పండి. సరిపోతుంది సార్. 75 పెడతారా 100 పెడతారు? 100 ఇంకొకటి సార్ ఆడే 100 పెడతాం. ఆడ దిమ్ము ఉంది కదా, 100 పెడతాం. అదొకటే సార్, అదొకటేనా మొత్తానికి? లాస్ట్ కూడా పెట్టింది అదే సరిపోయింది. సాల్ట్ ఉండేది సార్ అది. రెవెన్యూ ఆఫీసర్స్కి, తర్వాత ఊరి పెద్దలకి, బాస్ గారికి అందరూ పెట్టుకోండి. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అని చెప్పి పిలిచారు. మనకి 27వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవం జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలనేది కోఆర్డినేట్ మీటింగ్ పెడుతున్నారు. దాంట్లో భాగంగా ఊరి పెద్దల్ని, గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళే రెగ్యులర్గా ఉండేది మీరే కాబట్టి ఇక్కడ సమస్యలు ఒక తిరునాళ్ళప్పుడు, ఒక బ్రహ్మోత్సవాలప్పుడు ఒక సమస్య మీకు నోటీస్కి వస్తుంది, ఇంకో టైం ఇంకో నోటీస్కి వస్తుంది, ఇంకోటి అట్లా ప్రతి ఇష్యూని తీసుకోండి, గ్రామస్తులకు బాధ్యత వస్తుంది మీకన్నా అనేది చెప్పారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పుకున్నారు, గ్రామస్తుల సూచనలు అని చెప్పనేసి, వాటర్ ట్యాంకులు అని చెప్పనేసి, ల్యాబొరేటరీస్ అని చెప్పనేసి, తాత్కాలిక నీటి సరఫరా, విద్యుత్ అంతరాలు లేకుండా చేయడం అనేది, సముద్రం దగ్గర వస్త్రాలు మార్చుకోవడం కోసం అనేది. వాస్తవం ఇందాక కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు చెప్పారు ఇవన్నీ. అంటే మీరు చెప్పింది వీటిలో ఎవరు ఏ పని చేయాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఎవరికి ఏ పని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది, ఎవరు ఏ పని చేయాలనేది దానికోసం కోఆర్డినేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి ఏ పని అలకేట్ అయ్యి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే ఆఫీసర్స్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర నుంచి మీరేం అడిగారంటే 1వ తారీఖు నుంచే ఫోర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేయండి, ఎక్కువ మందిని పెట్టండి, అంటే ఏ రోజు ఏం జరిగింది తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ మందిని పెట్టుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అన్నారు. అది ఖచ్చితంగా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాను. మాకు ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో అంతకుముందు రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చింది వచ్చేసి చివరి 3 రోజులని చెప్పేవాళ్ళు మాకు. చివరి 3 రోజులే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి ఎక్కువ మంది వస్తారు, ఉభయాలప్పుడు కానీ లేకుంటే వాహన సేవ అప్పుడు కానీ కొంచెం ఊర్లో ఒకటికి జరుగుతుంది కాబట్టి బయట నుంచి వచ్చేది ఏకాడికి ఆ చివరి 3 రోజులు ఫ్లోటింగ్ బాగుంటుంది. ఆ రోజుల్లో మనం క్రౌడ్ కంట్రోల్ కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, లేకుంటే ఆ సముద్రం దగ్గర సముద్ర స్నానాలు కానీ, ఇక్కడ మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి పాయింట్స్లో బందోబస్తు ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి అన్నారు. అదృష్టవశాత్తు మనకి లాస్ట్ టైం కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంచెం సఫిషియెంట్గా బందోబస్తు చేయలేకపోయారని తెలిసింది. ఈసారి అట్లా ఉండదు. మన తిరణాలకు సైమల్టేనియస్గా వేరే దగ్గర ఎక్కడ ప్రోగ్రామ్స్ చేయలేవు. మనకి సమన్వయ సమావేశం అంటే చేయబోయే బ్రహ్మోత్సవ సందర్భంగా ఏమైనా ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్న సమావేశం ఏర్పాటు చేశాము. ఆ సందర్భంగా గ్రామస్తులను కూడా మేము ఇన్వైట్ చేసాము. మీరు కూడా ఏదైనా కొన్నిసార్లు లేక మనం చెప్పారు కదా, అట్లా సూచన సలహాలు ఇంకా ఏది ఉన్నా కూడా మీరు చెప్పచ్చు. ఆ రోజు ఉంటే ఏదైనా జరగకుండా చిన్న గొడవలు బాగుంటుంది. 9వ సార్ ఇక్కడే సార్ దేవస్థానం హ్యాండ్లో ఉంటుంది. అడిషనల్ ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆ రోజు వచ్చిన సూచనలు సలహాలు అయ్యి సార్. ఇంకేదైనా ఉన్నా కూడా చెప్పండి. అందరూ ఉన్నారు. త్రాగునీరు, పరిశుద్ధమైన త్రాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూగా సరఫరా చేయాల్సిందని చెప్పి వాళ్ళని కోరుకోవడం జరిగింది. పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళని శానిటేషన్ ఏదైతే ఉన్నాయో టెంపరీ టాయిలెట్స్ తయారు చేయడం, దాంట్లో డ్రింకింగ్ దాంట్లో వాటర్ యూజ్ చేయడం, రోడ్డు పక్కన బ్లీచింగ్ చల్లేసేసి భక్తులకు అసౌకర్యంగా లేకుండా పంచాయతీల వారిని, సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అలాగే ఎండోమెంట్ మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో అందరూ సమన్వయ కమిటీగా ఏర్పడి భక్తులకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ అభివృద్ధుల మేరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలు కూడా తప్పకుండా పాటించి ఈ 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిగేట్టుగా ప్రభుత్వ స్థాయిలో మేము పనిచేస్తాము. అదేవిధంగా ప్రజలు, భక్తులు కూడా వీటందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పిడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో
శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా 9 రోజులు ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 27వ తేదీన ధ్వజారోహణం, 28వ తారీఖున చిలక వాహనం, 29వ తారీఖున హంసవాహనం, 30వ తారీఖున పులివాహనం, 1వ తేదీన రావణ సేవ, 2వ తేదీన నంది సేవ, 3వ తేదీన రథోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ తేదీన కళ్యాణము, ఏనుగు వాహనము, 5వ తేదీన సముద్ర స్నానం, తెప్పోత్సవం ఘనంగా జరుగుతాయి. దీనికి సంబంధించి ఈ రోజున విడవలూరు మండలంలోని అన్ని శాఖల వారితో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, ఎల్సిటీ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్, మెరైన్, పోలీసు, అలాగే తహసీల్దార్గా మేము లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించి వీటిని కూడా అందరితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖ వారిని ఈ బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి సంబంధించి అదనపు ట్రాన్స్ఫార్మర్ను కూడా అవసరమైతే ఏర్పాటు చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. వారు అదేవిధంగా చేస్తామని చెప్పారు. అట్లాగే ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి అదనపు బస్సు సౌకర్యాలను కూడా భక్తులు కల్పించడం కోసం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి స్థానిక వైద్యాధికారితో మాట్లాడేసి దానికి సంబంధించిన మెడికల్ క్యాంప్ పెట్టడం, అందులో భక్తులకు అవసరమైనటువంటి మందుల్ని, తగినంత సిబ్బందిని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సముద్ర తీర ప్రాంతంలో గస్తీ ఎక్కువగా చేయటం, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాత్రూమ్స్, టెంపరీ బాత్రూమ్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా గజ ఎత్తుగాళ్ళు ఏర్పాటు చేసేసి భక్తులు, చిన్నపిల్లలు ఏదైనా స్నానానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లకుండా వాళ్ళందరినీ నిరోధించి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం పెద్ద మొత్తంలో సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారిని పర్టికులర్గా గుడి ఆవరణ లోపల కూడా ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని పెట్టేసేసి క్రౌడ్ కంట్రోల్, ఎక్కువగా భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ కాస్త కంట్రోల్లో ఉంచి అందరికీ సమాన స్థాయిలో దైవ దర్శనం అందించడం కోసం ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని, అలాగే ఎక్కువ మంది సిబ్బందిని గుడి ఆవరణలో కూడా పెట్టేసేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది.